ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నది నెక్స్ట్ లెవెల్ టెక్ మీడియా ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక అద్భుతమైన ట్రిక్స్ మీకోసం తీసుకురావడం జరిగిందనమాట. సో ఆ ట్రిక్స్ వచ్చేసి మన మొబైల్లో ఉన్న బ్యాక్ కెమెరాలో ఉన్న ఒక 2 సూపర్ పవర్ఫుల్ ట్రిక్స్ అనమాట. సో ఈ ట్రిక్స్ అనేవి మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇవి చాలా మందికి చాలా యూస్ఫుల్ అయ్యే ట్రిక్స్ అనమాట. సో మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియోని మొత్తం ఎండ్ వరకు చూసి ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సో మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అయితే దీనికోసం మనము ఒక 2 అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అప్లికేషన్స్ అనేవి ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ హంటర్, తర్వాత సెకండ్ వచ్చేసి కెమెరా ట్రాన్స్లేటర్ అనమాట. సో ఈ 2 అప్లికేషన్స్ అనేవి లింక్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో దాంట్లో వెళ్ళేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఒక్కొక్క నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసేది మీరు చేయండి అనమాట, ఓకేనా? సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇమేజ్ హంటర్ మనం చూద్దాం, ఓకేనా? ఫస్ట్ అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేశాను కదా. సో ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు కెమెరా అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి ఈ విధంగా, ఓకేనా? సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ ఇమేజ్ విత్ కెమెరా అని ఉంటుంది కదా. సో మనం ఇక్కడ కెమెరాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? సో నేను కెమెరాని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఏదైనా కానీ ఇప్పుడు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఏదైనా అంటే ఒక టాబ్లెట్ కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువు మనకు ఏదైనా కావాలనుకున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకి కానీ, లేకపోతే మనం ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అరే ఈ వస్తువు కొనుక్కోవాలని చెప్పేసి ఉంటుంది కదా. సో దీని యొక్క డీటెయిల్స్ మొత్తం మనకు కావాలని చెప్పి మనం కొన్నిసార్లు చూస్తుంటాం. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, సో మామూలుగా అది షాప్కి వెళ్ళినప్పుడు ఆ పేరు చెప్పేసి మనం తీసుకుంటాం. అలా కాకుండా మనం వెంటనే మనము ఎంత లేకపోతే అది దాని యొక్క మొత్తం డీటెయిల్స్ అనేవి మనకు నెట్లోనే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఈ కెమెరా ఆప్షన్ వల్ల ఏమవుతుందంటే, మనకు ఎవరైనా ఇంట్లో మనం చూసినప్పుడు ఏదైనా వస్తువు దాన్ని డైరెక్ట్గా అక్కడనే మనం ఈ విధంగా క్లిక్ చేసేసుకొని డైరెక్ట్గా ఈ విధంగా క్లిక్ చేసినాం అనుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేసేసుకొని వెంటనే మనం సెర్చ్ చేస్తే మనకు గూగుల్లో వచ్చేస్తుంది అనమాట. మొత్తం దీని యొక్క డీటెయిల్స్ మొత్తం మనకు గూగుల్లో వచ్చేస్తుంది అనమాట. సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి, అది ఏ విధంగా ఉంది అనేది మొత్తం రివ్యూస్ కూడా కావచ్చు, మనకు ఏదైనా మనకు దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా మనకు ఆ గూగుల్, సో ఈ అప్లికేషన్ ద్వారా మనం చేసేసుకుంటే సో డైరెక్ట్గా మనకు దాని యొక్క మొత్తం డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతాయి అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా వస్తువు మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు డైరెక్ట్గా దాని యొక్క పేరు అంటే రాసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళి కనుక్కోకుండా డైరెక్ట్గా ఈ అప్లికేషన్ ద్వారా డైరెక్ట్గా మీరు ఫోటో తీసుకొని డైరెక్ట్గా ఈ విధంగా సెర్చ్ చేస్తే కనుక మీకు తప్పకుండా వచ్చేస్తుంది. సో తర్వాత ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్రోప్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. క్రోప్ చేసుకోండి ఈ విధంగా. సో క్రోప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సేవ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మనకు గూగుల్ లోపలికి వచ్చేస్తాయి అనమాట. నెట్ ఓపెన్ అయిపోయి దీని యొక్క డీటెయిల్స్ మొత్తం మనకు వచ్చేస్తాయి అనమాట. కొన్నిసార్లు ఏమవుతాయంటే మనకు వేరే లాంగ్వేజ్లు ఉంటాయి అనమాట. సో ఒకవేళ తమిళ్లో ఉంటే లేకపోతే వేరే లాంగ్వేజ్లు ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనకు కష్టం అయిపోతుంది దాన్ని రాసుకొని పెట్టుకోవాలంటే, అది గుర్తుపెట్టుకోవాలంటే. సో డైరెక్ట్గా ఈ విధంగా మనం ఫోటో తీసుకొని మనం సెర్చ్ చేసాం అనుకోండి, సో దాని యొక్క ఆ ప్రోడక్ట్ యొక్క మొత్తం డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతాయి అనమాట మన గూగుల్లో. సో అప్పుడు మనం ఈజీగా దాని యొక్క ప్రైస్ ఎంత, లేకపోతే అది దాని యొక్క రివ్యూస్ ఏంటి మొత్తం మనం తెలుసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఇది ఒక మంచి ట్రిక్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే కనుక దీని యొక్క మొత్తం డీటెయిల్స్ అనేవి మనకు గూగుల్లో లభించినాయి అనమాట. సో ఈ విధంగా మనము ఇక్కడ నుంచే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఇక్కడ ఫొటోస్తో కూడా వస్తాయి, వీడియోస్తో వస్తాయి, అండ్ న్యూస్ కూడా మనం చదువుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనము చూసుకోవచ్చు, మనకు దాని యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకు వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా. సో ఈజీగా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు, దాని యొక్క మొత్తం డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఇది ఒక మంచి ట్రిక్ అనేది చెప్పుకోవచ్చు. సో తర్వాత మనము సెకండ్ ట్రిక్లోకి వచ్చేద్దాము. సో సెకండ్ ట్రిక్ వచ్చేసరికి కెమెరా ట్రాన్స్లేటర్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో దీన్ని ఓపెన్ చేస్తాను. ఇది ఏ విధంగా ఉపయోగపడతానంటే,
ఇప్పుడు మనకు ఏదైనా బస్సు తీసుకోండి. సో బస్సు నెంబరు ఏదైనా అంటే వేరే లాంగ్వేజ్లో ఉందనుకోండి. సో మనకు అది అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాము, వేరే వాళ్ళని అడుగుతాం, లేకపోతే అంతా అడుగుతుంటాం. సో అలా పక్కన వాళ్ళని అడగాల్సిన పనే లేదన్నమాట. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తారు అనుకోండి. సో వేరే లాంగ్వేజ్లో ఉందనుకోండి, దాని మీద డైరెక్ట్గా మనం క్లిక్ చేసిన వెంటనే సో దీంట్లో మనకు కావాల్సిన లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, లేకపోతే తెలుగులో కావాలంటే తెలుగులో మనకు వచ్చేస్తాయి అనమాట. సో ఈజీగా మనము ఆ బస్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కడ పోతుంది ఏంటి అనేది. సో అంతేకాకుండా మనకు కావాల్సిన ఏదైనా అంటే మనకు ఒకవేళ ఇంగ్లీష్లో ఉందనుకోండి, సో దాన్ని మనకు తెలుగులో కన్వర్ట్ చేసుకోవాలనుకోండి, సో ఈజీగా మనం చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వేరే లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో ఉన్నా మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒకటి నేను చూపిస్తాను. ఇక్కడ మనకు కెమెరా ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడు నేను క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు కెమెరా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక ఫోటో అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో దీని మాదిరినే ఈ విధంగా క్రోప్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ మొత్తము అంటే ఇది ఇంగ్లీష్లో ఉంది. సో మనకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి మనము కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఏదంటే అది ఇక్కడ మనకు లాంగ్వేజెస్ వస్తాయి అనమాట. మీకు ఒకవేళ ఇంగ్లీష్ వస్తాయి ఇంగ్లీష్, లేకపోతే థాయ్ లాంగ్వేజ్ వస్తే థాయ్. సో మనకు మామూలు అయితే తెలుగు వస్తుంది కాబట్టి, తెలుగు ఇంగ్లీష్ వస్తాయి కాబట్టి సో మనం తెలుగులో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ట్రాన్స్లేటర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేద్దాం. ఓకేనా. సో దాని మీద మనం క్లిక్ చేసేస్తే మనకు ఆ తెలుగులో అనేది కన్వర్ట్ అనేది అయిపోతుంది అనమాట ఈజీగా. చూసారు కదా. సో మనకు ఏదైతే ఇంగ్లీష్లో ఉందో సో అది మనకు తెలుగులో కన్వర్ట్ అయ్యి మనకు వచ్చేస్తుంది అనమాట. ఈజీగా మనకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఏదైనా తెలియని వస్తువు, లేకపోతే ఏదైనా మనకు అర్థం కాని ఏదైనా భాషలో వేరే భాషలో ఉంటే దాన్ని మన భాషలోకి కన్వర్ట్ చేసుకొని మనం చదువుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో పక్కన వాళ్ళని వేరే వాళ్ళని అడగాల్సిన పనే లేదు. ఓకేనా. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక మంచి ట్రిక్ అని చెప్పుకోవచ్చు, మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచే మనము ట్రాన్స్లేట్ అని ఉంది కదా, సో ఇక్కడ మనము ఏం చేయొచ్చు అంటే మనకు ఏదైనా ఒకేలా మనకు ఏదైనా వాట్సాప్లో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే దేంట్లోనే కావచ్చు. సో మనకి ఏదైనా ఇంగ్లీష్లో ఏదైనా మ్యాటర్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా లాంగ్వేజ్లో మనకు ఎవరైనా పంపిస్తే అది మనము ఇక్కడ అంటే కాపీ పేస్ట్ మనం చేశారనుకోండి, చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైనా లాంగ్వేజ్లో మనకు కన్వర్ట్ చేసుకోవాలి, లేకపోతే ఇంగ్లీష్ వేరే లాంగ్వేజ్లో ఉందనుకోండి, అంటే వేరే దేశంలో యొక్క లాంగ్వేజ్లో ఉందనుకోండి, సో దాన్ని మన లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవాలన్నా, లేకపోతే మన ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవాలన్నా మనము ఇక్కడ మనము కాపీ పేస్ట్ చేసామనుకోండి. కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ట్రాన్స్లేట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసేస్తే మనకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇది ఒక మంచి ట్రిక్ అనేది చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనము 2 ట్రిక్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇంతకుముందేమో అది, సో ఇదేమో ఇది అనమాట. సో మనకు 2 ట్రిక్స్ మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో అంటే వేరే వాళ్ళ మీద మనం ఆధారపడకుండా ఓన్గా మనమే అంటే మనమే సొల్యూషన్ని కనిపెట్టచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు బస్సుది ఏదైనా అంటే వేరే లాంగ్వేజ్లో ఉందనుకోండి, సో పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన పని లేదనమాట. సో ఈ విధంగా మనం టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. సో వేరే వాళ్ళు మనల్ని అడిగినా కూడా మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట వేరే వాళ్ళకు కూడా. సో చాలా ఈజీగా ఉంటుంది కదా. సో మనకు చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఈ 2 ట్రిక్స్ అనేవి. సో మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది, మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.